అందరికీ నమస్కారం. నేను మీ హైమారెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర కాలం గడిచిపోయినప్పటికీ కూడా అసలు ప్రజలకు ఏమాత్రం అందనటువంటి సంక్షేమ ఫలాలు మనం అందరం చూస్తున్నాం. మేమొచ్చి తెలంగాణని బంగారు తెలంగాణ చేస్తానని చెప్పినటువంటి గత ప్రభుత్వమైనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే మోసం చేసిందో అదే మార్గంలో వెళ్తున్నటువంటి మన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ ఎన్ని రకాల మాటలు చెప్పిండు, ఎన్ని రకాల అబద్ధపు మాటలు, మోసాలు చెప్పిండు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా రేషన్ కార్డులు ఇస్తాము, ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు ఇస్తాము, ఖచ్చితంగా మేము చెప్పినటువంటి ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తాము, మేము చెప్పిన 6 గ్యారంటీలు కూడా నెరవేరుస్తాము, 420 హామీలు కూడా నెరవేరుస్తాము అని చెప్పి దొంగ మాటలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర గడిచిపోయింది. ఇప్పటికీ కూడా ఏ ఒక్క హామీని కూడా చక్కగా పూర్తి చేయనటువంటి మరి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం. ఎంతోమంది పేదవాళ్ళు మనం చూస్తున్నాం. గత ప్రభుత్వమైనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి 10 ఏళ్ళు పరిపాలించింది. కానీ అసలు రేషన్ కార్డు అనేదే ఇయ్యలే. మనందరికీ తెలుసు, ఏది కంప్యూటర్ షాప్లో ప్రింట్ తీసుకుపోయి రేషన్ కార్డు తెచ్చుకున్నటువంటి పరిస్థితి, రేషన్ తెచ్చుకున్నటువంటి పరిస్థితి మనకు తెలుసు అందరికీ. అట్లా వాళ్ళు 10 ఏళ్ళు కంప్లీట్ చేసిండు. ప్లస్ కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసిన ఎంతోమంది లేనోళ్ళు, పాపం బీదోళ్ళు, అది ఇయ్యలే. ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇన్ని రోజులు అయినప్పటికీ కూడా కనీసం రేషన్ కార్డులో ముచ్చటే లేదు. ఇటు కొత్త రేషన్ కార్డులు ఇయ్యవాయే, రేషన్ కార్డులు ఇయ్యాలి. మరి నువ్వేం చేస్తావు? పాపం ముసలోళ్ళు మనం ఊర్లలో పోతే చూస్తున్నాం, ఎంతమంది ముసలోళ్ళు పెన్షన్లు లేక గోసల పాలవుతున్నారు. వికలాంగులు ఉన్నారు, చాలామంది వికలాంగులు ఉన్నారు, వాళ్ళకి కూడా పెన్షన్ రాక గోసల పాలవుతున్నారు. ఏం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వము? ఉన్నారు కదా, నీ ప్రజాప్రతినిధులు ఉన్నారు కదా, వాళ్ళకి చెప్పాలి కదా, ఊర్లలో పోండి, ఎవరికైతే రేషన్ కార్డులు లేవో, ఎవరికైతే పెన్షన్స్ లేవో, ఎవరికైతే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నామో, మరి నువ్వు ఏమన్నా అంటే మేము ఎంక్వైరీలు చేపిస్తున్నాము, జనాభా లెక్కలు అంటివే, మరి ఈ లెక్కలు ఎందుకు తీపిస్తావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? నువ్వు సమాధానం చెప్పాలి. ఎంతమంది బాధపడుతున్నారు, మాకు మార్పు వస్తుంది, ఆ ప్రభుత్వం పోయింది, ఈ ప్రభుత్వం వచ్చింది, కనీసం మా భవిష్యత్తు ఇప్పుడన్నా బాగుపడుతుంది అని ఎదురు చూసేటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. రైతులంటివి రైతుల్ని మోసం చేసి, రైతులకు నువ్వేమన్నావు? ధరణి పేరిట ఆ ప్రభుత్వం వచ్చి మోసం చేసింది కదా, ఇక మేము వచ్చినాం, భూభారతి తీసుకొస్తున్నాము, మీకు ఏ రకంగా అయితే ఇన్నోళ్ళు ధరణితోటి మీ ల్యాండ్లన్నీ పోయినాయో అవన్నీ కూడా మేము సెట్ చేస్తాము, భూభారతి తోటి మీకు మంచి చేస్తాము అని చెప్తుంది. ధరణికి భూభారతికి ఎక్కడ తేడా కనిపించట్లేదే, అదే విధంగా ఉన్నదే. ఇంకా నువ్వు సెట్ చేసింది ఏమున్నది? మరిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎన్నో రకాల సంక్షేమ ఫలాలను తెలంగాణ రాష్ట్రానికి అందజేసింది. పోయిన 10 ఏళ్లలో ఏమన్నా బతికింది తెలంగాణ అంటే ఎవరి వల్ల బతికింది? 9 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ అభివృద్ధి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అందజేయడం జరిగింది. ఏమన్నా అభివృద్ధి తెలంగాణలో జరిగిందంటే ఆ డబ్బులతోనే, ఆ నిధులతోనే తప్ప అప్పుడున్నటువంటి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు. ఇంకా ఆయుష్మాన్ భారత్ తీసుకొచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పేదల కోసం అనేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం చేత కాలేదు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి. మరి నువ్వన్నా కనీసము ఏదైతే ప్రజలకి వైద్యం అవసరమో, విద్య అవసరమో, వాళ్ళకి అవసరమైనటువంటి వాటిని అందజేయడం నేర్చుకోవాలి. ఆయుష్మాన్ భారత్ నీకు చేతనైతే ఆయుష్మాన్ భారత్ ఇంప్లిమెంట్ చేయ తెలంగాణ రాష్ట్రంలో. రైతుల కోసం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనని ఇంప్లిమెంట్ చేయి నీకు చేతనైతే. మనం చూస్తున్నాం ఈ మధ్య, ఈ ఎండాకాలం కూడా మొన్న వడగల్లో వానొచ్చి పాపం పంట నష్టం పోయింది, ఎంతోమంది రైతులు గోసల పాలవుతారు. అదే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఉంటే ఈనాడు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది రైతులకి. ఈ ఇన్సూరెన్స్ వల్ల డబ్బులు వస్తాయి కదా, వాళ్ళ కష్టం పాపం అప్పులు తెచ్చి గోసల పాలయ్యి చచ్చిపోతున్నారు ఒక్కొక్కరు. ఆ అప్పులు ఎట్లా తీర్చాలరా భగవంతుడా? ఇంత కష్టపడి పంట పండిస్తే
ఈ వడగళ్ళ వానల వల్ల పంట నష్టపోతేమే ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అని. నీకు చేతనైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చినటువంటి సంక్షేమ ఫలాలను తెలంగాణ రాష్ట్రంలో అందజేయి. అంతేగాని పేద ప్రజల్ని ఎప్పుడెప్పుడు హైడ్రా పేరుతోటి ఇల్లులు కూల్చేద్దామా, ల్యాండ్లను ఎట్టెట్లా కబ్జాలు చేద్దామా అని కాదు ఎదురు చూడాల్సింది. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుని మనం ఎలా మలవాలా, వారికి ఇచ్చినటువంటి మాటను మేము ఎలా నిలబెట్టుకోవాలి, ఎలా హామీలను నెరవేర్చాలని ఆలోచించాలే తప్ప తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా గోసపాలు చేసుకోవాలని ఆలోచించొద్దని తెలియజేస్తూ ఉన్నాను. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అనునిత్యం పాట పడుతూ ఉన్నారు. మరి ఎన్నో రకాల సంక్షేమ ఫలాలను మహిళలకి కావచ్చు, యువకులకి కావచ్చు, రైతులకి కావచ్చు, మరి గ్రామాల అభివృద్ధి కోసం కావచ్చు ఎన్నో రకాల సంక్షేమ ఫలాలను అందజేస్తూ ఉన్నారు. మీకు చేతనైతే వాళ్ళని చూసి బుద్ధి తెచ్చుకొనైనా సరే నువ్వు ఇచ్చినటువంటి మాటలను నెరవేర్చాలని తెలియజేస్తూ మరి భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం.